హలో గైస్, అందరికీ తెలిసిందే. బాధాకరం విషయం ఏంటంటే నిన్న మన ఎయిర్ ఇండియా 171 క్రాష్ అయిందండి అహ్మదాబాద్లో. ఇందులో దాదాపు 242 పీపుల్ అనేది ఫ్లైట్లోనే చనిపోయారు. అండ్ ఇదేంటంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది పీపుల్స్ లివింగ్ ఏరియాలో క్రాష్ అవ్వటము, అది డైరెక్ట్గా ఒక మెడికల్ కాలేజ్ని ఢీ కొట్టటము. ఆ మెడికల్ కాలేజ్లో కూడా 20 to 30 పీపుల్ అనేది చనిపోవటం జరిగింది. మై సిన్సియర్ కండోలెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ డైడ్ ఆన్ దట్ ఫ్లైట్ క్రాష్. సో వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇందులో ఒక విషయం ఏంటంటే, ఒక మనిషి మాత్రము తనకి ముందుగానే గ్రహించో లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచో ఒక అతను దూకేయటం అనేది జరిగింది. తను ఇప్పుడు హాస్పిటలైజ్డ్ ఉన్నాడు. సో తను కోమాలో నుంచి బయటకు వచ్చి తను చెప్పేది అసలు ఏం జరిగింది ఏందనేది తెలియాల్సి ఉంది మనకి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఇలా జరగటం 1985 తర్వాత ఇంత పెద్ద ఎయిర్ క్రాష్ అనేది జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. మన ఇండియా అంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.